ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? 100 రోజుల్లో బైబిల్ అన్నటువంటి ఈ సిరీస్‌లో 22 రోజులు మనం బైబిల్‌ని కంప్లీట్ చేసుకున్నాం. 23వ రోజు మనం బైబిల్‌ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికను మనం ఈరోజు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకును, అకయ అందంతటనున్న పరిశుద్ధులందరికీ శుభముని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. దేవుడు మిమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యంద ఎలాగో విస్తరించి ఉన్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందినట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకును కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణను పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదమను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందు మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అతి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ముందుకును తప్పించెను. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయించుండగా ఆయన ఒక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయంలో కృతజ్ఞతలు చెల్లింపబడును. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుని గ్రహించు పరిశుద్ధతోను నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటమనియు, విశేషముగా మీ ఎడల నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటకే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరి ఏమీ మీకు వ్రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందునని నిరీక్షిస్తున్నాను. మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకు ఎలాగో అలాగే మేము మీకును అతిశయకారణమై ఉందమని మీరు కొంత మట్టుకు మమ్మల్ని ఒప్పుకొని ఉన్నారు. మరియు ఈ నమ్మక గలవాడనై మీకు రెండవ కృపావరం లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడాలని ఉద్దేశించుతుంది. కావున నేను ఇలాగ ఉద్దేశించి చపల చిత్తుడనుగా నడుచుకుంటున్నా. అవునని చెప్పుచు కాదన్నట్టు ప్రవర్తించవాలని నా యోచనలు శరీరానుసారంగా యోచించుతున్నానా? దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదన్న వాడే ఉండలేదు, కానీ ఆయన అవును అని వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తు యందు అవునట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవుని మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉంటున్నట్లు నిన్ను స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీనకు రాలేదు. నా ప్రాణముతో ఇందుకు దేవుడిని సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసం మీద మేము ప్రభువుమని ఎలాగో చెప్పట్లేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసం చేతనే మీరు నిలకడగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం. మరియు నేను దుఃఖంతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని, నేను మిమ్మల్ని దుఃఖపరచునడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందుతున్నానో వారి వల్ల నాకు దుఃఖం కలుగకుండా వలనని ఈ సంగతి మీకు రాస్తుంది. మరియు ఆ సంతోషం మీ అందరి సంతోషమే అని మీ అందరి
ఎంతో నమ్మకము కలిగి ఇలాగ వ్రాస్తిని. మీకు దుఃఖము కలగవలనని కాదు గాని, మీ యెడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమలతోనూ, మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన యెడల నాకు మాత్రం కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము నా మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిగ వానిని క్షమించి ఆదరించడం మంచిది. లేని యెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంతో మునిగిపోవును. కావున వాని యెడల నీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలిసి కొనుటకే గదా పూర్వం వ్రాసితిని. మీరు దేనిని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిత్యం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము కాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరింది. మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరగించుచు దేవుని స్తోత్రము. రక్షించబడు వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి జీవార్థమైన జీవము వాసనగాను ఉన్నాము. కావున ఇటు సంగతులకు చాలన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపుడు అనేకుల వల్ల ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. మమ్మను మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ చదువుకొనిస్తున్న మా పత్రిక మీరే కదా? రాతి పలకల మీద కానీ రాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములలో పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచార మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరుచుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఇలా మాకిట్టి నమ్మకం కలదు. మా వలన ఏదైనాను అయినట్లు ఆలోచించుట మా ఎన్నంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్ము క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాను కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైన. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇజ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతి కార్యమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమను కలుగు అత్యధికమైన మహిమ దీని కొండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది. ఈ విషయంలో మహిమ లేదాయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ కలదై ఉండిన కదా. తగ్గిపోవచ్చిన మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులో కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ మునిపే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా మనసుకు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయంలో ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ ఎక్కడ ఉన్నందునో అక్కడ స్వాతంత్రం ఉండేది. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలించజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత
ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడకుము. అయితే కీర్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మన సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మొప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించిన వారికి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గురుడితనము కలుగజేసింది. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మహకు కలగదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడుచున్న వారం కాము, అపాయంలోనూ కేవలం ఉపాయం లేని వారం కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించు వారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించు కొనిపోచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణముకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకముచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైన మీ కొరకై ఉన్నవిగాక. విశ్వసించితినని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము ఐధైర్యపడము. మా బాహ్య పురుషు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రం నుండి మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైనను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మన భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసి వేయవల్లని కాదు కానీ మర్తమైనది జీవం చేత మింగి వేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తం మనలను స్థిరపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరుచు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమే ఉన్నాము. ఇటు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరం యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుష్యులను రేపించుచున్నాము. మేము దేవుని ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుండలేదు కానీ హృదయం నందు అతిశయపడక పైరూపం నందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు
మీకు ఆధారముగా కలుగలేవాలని మా విషయమే మీకు అతిశయ కారణం కలిగించుచున్నాం. ఏలైనగా మేము వెర్రివారం అయితిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి వారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్ము బలవంతం చేయుచున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూను మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటయు ఆయన అందరికీ కొరకు మృతి పొందిననియు నిశ్చయం కొంచున్నాను. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తు నందు నా ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గద్ది ఇదిగో కృతవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించి, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు ఈ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తును రాయబారులమై దేవునితో సమాధానపడుడి. క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర నాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్యనే నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములను, జాగరణములను, ఉపవాసములను మిగిల ఓర్పు గల వారమై పవిత్రతతోనూ, జ్ఞానంతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను కూడి ఎడమల నీతి ఆయుధము కలిగి ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై నట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమై నుండినను, బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమై నుండినను, ఇదిగో బ్రతుకుచున్న వారం, శిక్షింపబడిన వారమైనట్లుండిను, చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి, ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి, అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి, సమస్తమును కలిగిన వారము. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మాతో మాటలాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణ సంకుచితమైన ఎండలేదు గాని మీ అంతఃకరణయే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణ ప్రతి ఫలము మీకును మీ హృదయములను విశాలపరచుకునడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములలో ఏమి పొందిక? మన జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేకముగా ఉండడి. అపవిత్రమైన దానిని పట్టుకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. మమ్మను మీ హృదయములలో చేర్చుకొనుడి. మేమెవని అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలుగవలనని నేను ఇలాగ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించి
కానీ మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయంలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని కదా. మీ ఎడల నేను బాహు ధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయ కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ ఎందంతటిని మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపల పోరాటములు, లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించును. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మా అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాదరణయు కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించింది. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖ పెట్టునని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొంది ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడుడి. ఈ కార్యం గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకొంటిని. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తం వ్రాయలేదు, వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటం ఒకటకే వ్రాసి తిని. ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని ఆ సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించింది. ఏలైనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయము మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేము ఎలాగో అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయముతోనూ వణకుతోనూ తను చేర్చుకొంటిరని అతడు మా అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనిచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలియనగా వారు బహుశ్రమలు పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదయే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీరు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదటి ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకు తమను తామే అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలు పెట్టనో అలాగనే దాన్ని మీలో సంపూర్ణం చేయమని మేము అతని వేడుకుంటే మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, మీకు మా ఎడలున్న ప్రేమ ఎందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకునడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చెప్పుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యత వలన ధనవంతులు కావాలను, మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటే ఈ కార్యము చేయుట ఎందేగాక చేయ తలపెట్టును కూడా మొదటి వారిని ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడే నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే
శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినదని ప్రీతికరమగును. ఇతరులకు తెలియకగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పట్లేదు కానీ హెచ్చుగా కూర్చుకొని వాని వారికి ఎక్కువగా లేదని, తక్కువగా కూర్చుకుని వానికి తక్కువగా కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తం ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఎక్కప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగ చెప్పుచున్నాను. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుతున్నాడు. మరియు సువార్త విషయం సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్య విషయమై పరిచారకులమై మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘపు వారు అతన్ని ఏర్పరచుకొనిరి. మరియు మేము ఇంత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. ఏలైనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని ఇప్పుడును మా ఎడల అతన్ని కలిగిన విశేషమైన నమ్మక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకొని ఉన్నాము. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మా విషయంలో నా జత పనివాడనై ఉన్నాడని, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘము దూతలను క్రీస్తు మహిమయ్య ఉన్నారని నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు మీ విషయమై మా ఆసక్తియు వ్యర్థము కాదని వారికి సంఘముల ఎదుట కనపరచుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయట నా కగత్యము లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నది నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడిన ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడితిరి. అయితే మిమ్మల్ని గూర్చి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థం కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి నిన్నందుకు మేము సిగ్గుపరచబడదు, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పి ధర్మము పిసినతనముగా అయ్యాక ధారాళముగా ఈట వలననే చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనగయు బలవంతంగా కాగయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవేలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారమే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుని మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువారికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మాకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించుమును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గుర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకును సహాయం కలుగజేయుటకు మాత్రమే కాకుండా అనేకులు దేవుని చెల్లించు కృతజ్ఞాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింపని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనంత చేత వారి విషయమును అందరి విషయమును ఇంకా ఔదార్యముగా ధర్మము చేసి నందుచేత ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహింపపరుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూపి వారు మీ నిమిత్తమైన ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవాలని ఎక్కువగా కోరిక గలవారై ఉన్నారు. చెప్పసక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. మీ ఎదుట నున్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మా ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలును నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారం నడుచుకున్న వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవలనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపకున్నట్లు చేయడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీరం ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్మార్గముల పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేత సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనాను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడు ఎలా క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకునవలెను. పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వాయు పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవే కానీ అతడు శరీర రూపము బలహీనుడు. అతని ప్రసంగము కోరగాలిదని ఒకడు అన్ను. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాట్లాడటం ఎట్టి వారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియలు ఎందును అట్టి వారమే ఎందుమని అట్లు వాడు తలంచుకునవలను. తమను తామే మెచ్చుకొన కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని మరి ఒకరును సరిచూచుకొనున్నందున గ్రహింపు లేక ఉన్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలం వరకును రావాలనని దేవుడు మాకు కొలి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటుంది కనుక మీ వద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారం కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములతో భాగస్థులము అనుకొని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకునుగ్రహించబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపజేయుచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము ఈ మూలంగా గణపరచబడదామని నిరీక్షించుతున్నామో కానీ మరి ఒకరి మేరలో చేరి సిద్ధమై ఉన్నవని మావి అయినట్టు అతిశయపగోరము. అతిశయించువాడు ప్రభువు నుండే అతిశయింపవలను. ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలా గైకొన సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానము చేస్తుని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుపడి క్రీస్తు ఎడలనున్న సరళ నుండి పవిత్రం నుండి ఎట్లయితే తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎలాగనగా వచ్చిన వాడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందిన మరి ఒక ఆత్మ మీకు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. మాటలందు నేను నేర్పులేని వాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరిచి ఉన్నాము. మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుడు సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసి మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము
పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందుకును జాగ్రత్త పడుతును. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నీలాగు అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. ఎందువలన నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన దేవునికే తెలియను. అతిశయ కారణం వెదకువారు ఏ విషయంలో అతిశయించుతున్నారో ఆ విషయంలో వారును మా వల్లనే ఉన్నారని కనబడు నిమిత్తం వారికి కారణం దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఏలే అనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగనలను పనివారైన ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతయు కలుగును. నేను అవివేకినని ఎవడు తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచిన నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్టుగానే నేను చేర్చుకొనుడి. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారం చెప్పుటలేదు, కానీ ఇట్లు అతిశయపడుటకు ఆధారం కలిగి అవివేకి వల్లే చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయపడుదును. మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులై సహించుచున్నారు. ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మల్ని మ్రింగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరుచుకొనినను, ఒకడు తన గొప్ప చేసుకొనను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు. మేము బలహీనులమైనట్టును అవమానంగా మాట్లాడుచున్నాము. ఈ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రియుల, నేను హెబ్రియుడనే. వారు ఇజ్రాయేలుల, నేను ఇజ్రాయేలుడనే. వారు అబ్రహాం సంతానమా, నేను అట్టివాడని. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషంగా ప్రయాసపడి తినని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగులు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలనైనను ఆపదలను, దొంగల వలనైన ఆపదలను, నా స్వజనుల వలన ఆపదలను, అన్యజనుల వలన ఆపదలను, పట్టణంలో ఆపదలను, అరణ్యంలో ఆపదలను, సముద్రంలో ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదలను ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవిగాక సంఘములన్నింటినీ గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనాను బలహీనుడాయనా, నేనును బలహీనుడను కానా? ఎవడైనాను తొట్టుపడినా నాకు మంట కలుగదా? అతిశయపడవలసి ఉంటే నేనే నా బలహీనత విషయమై సంగతులను గూర్చియే అతిశయపడుతును. నేను అబద్ధమాడట లేదని నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభు అయిన యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో ఆరేత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందు ఒక మనుషుడు నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరం కిందట 3వ ఆకాశం నాకు కొనిపోబడను. అతడు శరీరముతో కొనిపోబడను నేను ఎరుగుదును. శరీరం లేక కొనిపోబడను నేను ఎరుగుదును. అది దేవునికే తెలియను. అటు మనుషుడు నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరం లేక కొనిపోబడెను నేను ఎరుగును. అది దేవునికే తెలియను. అట్టి వాని గురించి అతిశయింతును. నా విషయం అయితేనే నా బలహీనత ఎంతేగాక వేరు విధముగా అతిశయపడుటకు
ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినే దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అధికంగా హెచ్చింపకపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చింపబడుకోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణ మగుదునని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనిప్పుడు బలహీనుడను, అప్పుడు బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. వివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయడం వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితోనూ మీ మధ్య నిజముగా కనపరచబడెను. నేను మీకు భారంగా ఉండకపోతినను విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీరితర సంఘముల కంటే ఎక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో ఈ మూడవసారి మీ ఎదుట వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లల తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులకే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మేము ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది ఎలా గుండనీయుడి. నేను మీకు భారంగా ఉండలేదు కానీ యుక్తిగలవాడనై మిమ్మను తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మను మోసపుచ్చి అర్జించుకొంటినా? మీ యొద్ద వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మను మోసపుచ్చి ఏమైనా అర్జించుకున్నా మే యొక్క ఆత్మ వలనే ఒక్క అడుగు జాడలే అందే నడుచుకున్నాం లేదా? మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొంచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండలేమో అనియు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయను, క్రోధమును, కక్షలను, కొండెములను, కుస్కలాటలను, ఉప్పొంగుటలను, అల్లర్లను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబొచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేసిన నిమిత్తము మారు మనసు పొందని అనేకులను కూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటను స్థిరపరచబడవలను. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను రెండవసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపం చేయుచుండిన వారికి మిగిలి వారికందరికీ ముందుగా తెలియజేయదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై
ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనబరచకుండానట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారే ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేసుకొని పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడి వాక్యమును మన విడికిలో ఫలింపచేయును గాక. దేవుని మహాకృప వలన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం పూర్తిగా చదువుకుందాం. రేపటి దినమున గలతీయులకు రాసిన పత్రికను మనం చదువుకుందాం. నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.